సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ నాయకులు వంగ రామచంద్రారెడ్డి నివాసంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అల్పాహారం ఆరగించారు. జగిత్యాల వెళ్తూ సిద్దిపేటలో పాత మిత్రులను కలిసినట్లు గవర్నర్ తెలిపారు. ఇక్కడ 35% ట్రైబల్స్ ఉన్నారని, త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల ఎడ్యుకేషన్ మెడికల్ హబ్గా ఉందని గవర్నర్ తెలిపారు. త్రిపుర రాష్ట్రానికి గవర్నర్గా చేయడం సంతోషంగా ఉందని, త్రిపుర రాష్ట్రానికి తన మిత్రులను రావాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏషియన్ కంట్రీలకు భూమార్గం ద్వారా వెళ్లే ప్రాంతం త్రిపుర రాష్ట్రం అని త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. చిట్టగాన్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఇది గేట్ వేగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ ఆయిల్ వివిధ దేశాలకు వెళ్తుందని, త్రిపుర చిన్న రాష్ట్రం అయిన అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఉన్నటువంటి ఇంతకుముందు 7 సిస్టర్స్ అనేటువంటి వాళ్ళు నార్త్ ఈస్ట్ స్టేట్స్ని ఇప్పుడు సిక్కింతో కలిసి లక్ష్మి రాష్ట్రాలు అని అంటారు. సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్కి భూమార్గం ద్వారా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. పర్టికులర్గా త్రిపుర రాష్ట్రం మొత్తం ఈ యొక్క 8 రాష్ట్రాలకి చిట్టగాంగ్ పోర్టు ప్రారంభమైన తర్వాత ఒక గేట్వే లాగా ఇప్పటికే నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో అస్సాం తర్వాత త్రిపుర రాజధాని అగర్తల ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా, మెడికల్ హబ్ గా ఇక్కడ ఉంది. శాంతమైనటువంటి వాతావరణం. జగిత్యాల్లో ఈరోజు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడికి పోతూ పాత మిత్రులైనటువంటి రామచంద్రారెడ్డి గారు, రామచంద్రరావు, విద్యాసాగర్, శ్రీకాంత్, ఇప్పుడు మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కలిసిపోవటానికి ఇక్కడ రావటం జరిగింది. త్రిపుర స్టేటు, త్రిపుర రాష్ట్రం